అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? వాన పడ్డా పిడుగు పడ్డా ఏం పడ్డా కానీ ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఆకలి అయితే అవుతుంది కదబ్బా. మా పిట్టెలకైతే ఆకలి అవుతుందని నేను బండ మీద అయితే అన్నం పెట్టేసిన. ఇంకా ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అంటే ఇదేనేమో. వానలకు కూడా వచ్చి పిట్టెలు అన్నం తినేస్తున్నాయి. ఇంకా ఇవాళ ముచ్చట ఏంటంటే మా ఇంట్లో మేమైతే ఇలా సద్ద రొట్టెలు చేసినాం బాబా. సద్ద బూరెలు, సద్ద రొట్టెలు, సద్ద లడ్డూలు అంటే మస్తు ఇష్టం నాకు. ఇంకా మా అమ్మ సద్దలు పట్టించుకొని వచ్చింది. సద్ద రొట్టెలు అయితే కట్టెలపై మీద మంచిగా కాల్ చేసినాము. దాని కాంబినేషన్ వంకాయ కూర అయితే వండిందబ్బా. మస్తు కుదిరింది. సద్ద బువ్వ కూడా బాగుంటుందంట. మా నాయన చాలాసార్లు చెప్తుంటే విన్నా నేను. ఇంకా మా సోనిగాడైతే నాన్ వెజ్ లేదని సైలెంట్గా కూర్చుంది. చూస్తున్నారు కదా. ఇంకా మా అమ్మ స్టైల్లో వంకాయ కూర ఎట్లా చేస్తుందో చూపిద్దామని వచ్చేసిన. ఇది కూర అనొచ్చు, ఫ్రై అనొచ్చు, ఏదైనా అనొచ్చు అబ్బా. ఇంకా నల్ల వంకాయలు అయితే కండర కొడుతున్నాయి అంటే చేదు ఉంటున్నాయి అబ్బా. ఈ మధ్య చేదు ఉండకుండా మా అమ్మ సింపుల్గా చేస్తుంది అనమాట. ఇట్లా నూనె పోసేసి కొద్దిసేపే వంకాయలు ఫ్రై చేయాలి. ఒక 1 minute ఫ్రై చేసుకున్నాక పసుపు వేసేసుకోవాలి. మీరు కావాలంటే ఉల్లిగడ్డ వేసుకోరబ్బా. మా అమ్మ అయితే ఉల్లిగడ్డ వేయట్లేదు. 2 టమాటాలు అయితే ముక్కలు కట్ చేసుకొని వేసేసుకొని ఒక 5 minutes అయితే మగ్గనిచ్చి ఇందులోనే ఉప్పు కారం అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒక 10 minutes సిమ్లో పెట్టి మగ్గించుకుంటే వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అబ్బా. ఇంకా మా అమ్మ అయితే సోమవారాలు అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అయితే వాడదబ్బా. అందుకని అవన్నీ ఏం వేయలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టుర్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.